ఇది సిఎన్సి మిల్లింగ్ అంటారండి. ఇది 3 యాక్సెస్. ఇది XYZ XYZ 3 మూమెంట్స్ ఉంటాయి దీంట్లో. దీంట్లో వచ్చేసి హెవీ మిషనింగ్ ఏది ఉన్నా కానీ దీంట్లో మనం 0 యాక్యురసీలో చేయొచ్చండి. విత్ ఇన్ మైక్రాన్స్ ఆఫ్ 1 మైక్రాన్లో మనం దీంట్లో వర్క్ అవుతుంది. మనకు 3 యాక్సెస్లో పనిచేస్తుంది. ఇది XY ఇది Z అండి. 3 యాక్సెస్లో పనిచేస్తుంది. ఆటోమేటిక్గా మనకు టూలింగ్స్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటాయి. దానంతా అదే తీసుకుంటూ ఉంటుంది. ఒకసారి దీంట్లో రీడింగ్స్ ఇచ్చేసినామంటే ఈ XYZ కనిపిస్తుంది ఇక్కడ. సిస్టంలో ముందు ఇచ్చేసుకొని దీంట్లో ఫీడ్ చేసుకోవాలి. ఇది XYZ ఏదైతే ఎంత పోవాలనేది ఫీడింగ్ ఇచ్చుకుంటాం. అది అంతే పోతుంది. దాన్ని బట్టి అది పోతూ ఉంటుంది. ఇంకా దీంట్లో టూల్స్ ఎట్లా చేంజ్ చేస్తారు మరి? ఆటోమేటిక్ అదే తీసుకుంటుంది. మనం ఏదైతే దీంట్లో ఇచ్చేస్తాం కదా దాన్ని బట్టి టూలింగ్ అనేది తీసుకుంటుంది. సెన్సార్స్లో పనిచేస్తుంది. వేరే ఒక డిజైన్ సాఫ్ట్వేర్లో డిజైనింగ్ చేసి దానికి ఇక్కడ ప్రోగ్రామింగ్ చేస్తారనమాట. ఇక్కడ ప్రోగ్రామింగ్ ఇచ్చేసి దీనికి టూల్స్ ఒకసారి కరెక్ట్గా ఉన్నాయా లేవా అని చెప్పి చెక్ చేసుకొని ఆ తర్వాత మీరు చెక్ చేసుకుంటాం. ఒక జాబ్ క్రాస్ చెక్ చేసుకుంటాం. దాని తర్వాత కంటిన్యూగా ప్రొడక్షన్ అనేది నడుస్తూ ఉంటుంది. ఎన్ని రకాల జాబ్స్ అనేది ఇక్కడ చేస్తూ ఉంటారు? ఇది అయిపోయినాక ఇది ఇప్పుడు నడుస్తున్న జాబ్ ఇది అవుట్పుట్ అండి. ఇలా అవుతుంది. 45 మినిట్స్లో ఒక జాబ్ అయిపోయి బయటికి వస్తుంది. ఇది 45 మినిట్స్లో ఇది బయటికి వచ్చేస్తుంది. ఫినిష్ అయ్యి బయటికి వస్తుంది. ఇది ఇప్పుడు మామూలుగా మాన్యువల్గా కాకుండా మిషన్ ద్వారా చేస్తే కరెక్ట్గా అవుట్పుట్ యాక్యురసీ కరెక్ట్గా వస్తుంది. నీట్నెస్ ఉంటుంది. స్లాటింగ్ మిషన్ అండి. ఇంటర్నల్ కీవే అనేది స్లాట్ అవుతుంది దీంట్లో. ఒకసారి ఇటు వస్తే మీరు ఇక్కడ చూసుకోండి. విజువల్ నైని చాలు రైనది. ఇది టూల్ అండి. ఇది దీంట్లో పోయి కీ అనేది కట్ చేస్తుంది. ఇది వచ్చేసి మనకు 800 డయామీటర్ 400 స్ట్రోక్ లెంత్ వస్తుంది. 400 స్ట్రోక్ లెంత్ 70 mm కీ విడ్త్ వరకు మనం దీని మీద కీ చేసుకోవచ్చు. ఇంటర్నల్ కీవే చేసుకోవచ్చు. ఓకే 400 లెంత్లో చేసుకోవచ్చు. 400 లెంత్ వరకు మనం దీని మీద స్లాటింగ్ అనేది చేసుకోవచ్చు. ఇది కట్ కావడం వల్లే మామూలు ఇన్పుట్ అనేది పట్టుకుంటుంది అనమాట. మోటార్ ఇట్లా ఉంటుంది. కొంచెం కట్ అయ్యి వస్తూ ఉంటుంది. అది అంటే ఇది కట్ కావడం వల్ల ఏంది యూజ్ ఏంది? కట్ కావడం దీంట్లో కీవే వస్తుందండి. కీవే వస్తుంది కదా. షాఫ్ట్ ఇన్పుట్గా అవుట్పుట్ కాదు. ఇన్పుట్ దీంట్లో షాఫ్ట్ వస్తుంది కదా. ఇన్పుట్ షాఫ్ట్ అవుట్పుట్ షాఫ్ట్ ఇన్పుట్ షాఫ్ట్ వస్తుంది. దీంట్లో ఇన్పుట్ షాఫ్ట్ వస్తుంది. దీనికి కీ వస్తుంది. దానికి కీ వస్తుంది. స్ట్రోక్ దూరే. ఇది వచ్చేసి డ్రిల్లింగ్ మిషన్ అండి. మనం ఇంతకుముందు మన ఇంకో మిషన్ కూడా చూసాం కదా. సేమ్ ఇది కూడా. ఇది కాకపోతే ఓడిలో చేస్తున్నాడు. ఇది అది ఫేస్లో ఉండే డ్రిల్లింగ్. ఇది ఓడిలో డ్రిల్లింగ్ చేస్తున్నారు. 20 mm డ్రిల్ వేస్తుంది దీని మీద. స్పైరల్ గేర్ ఇలా కట్ అవుతుంది చూడండి. ఈ మిషన్లో మనం స్పైరల్ గేర్ అనేది కట్ అవుతూ ఉంటుంది. మన దగ్గర అప్ టు 800 డయామీటర్ మన గేర్ కటింగ్ ఉంది స్పైరల్. ఇది అప్ టు 400 డయామీటర్ మిషన్. 400 దాటిన తర్వాత మన పెద్ద మిషన్ ఉంది మన దగ్గర. ఎక్కువ డయామీటర్తో కావాలంటే ఇంకో మిషన్ ఉంది. ఆ మిషన్ చూసుకోండి ఒకసారి. ఇది అప్ టు 400 డయామీటర్. ఇది వచ్చేసి అప్ టు 800 డయామీటర్ వరకు మనం గేర్ కటింగ్ చేసుకోవచ్చు దీని మీద. ఇది కూడా స్పైరల్ కటింగ్ మిషనే. గ్లీజర్ మేక్ అండి. ఇది యుఎస్ మేక్. ఇది గ్లీజర్. ఇప్పుడు మరి 1000-2000 డయామీటర్ వరకు కావాలంటే మరి మీరు చేయలేరా? మన దగ్గర ఇప్పుడు వరకు అయితే స్పైరల్లో 800 వరకే ఉంది. 800 పైన మనం చేయలేదు. ఎప్పుడు 800 డయామీటర్ వరకు చేసాం. ఇది వచ్చేసి ఒక సిఎన్సి మిషన్ అనమాట. సిఎన్సి మిషన్లో మనకి ఏ టైప్ ఆఫ్ జాబ్ చేయాలన్నా కానీ దాని యొక్క డయామీటర్ వచ్చేసి దానికి కావాల్సినటువంటి ప్రోగ్రామింగ్ మొత్తం కూడా దానికి సంబంధించిన టూల్స్ కానీ మొత్తం దీంట్లో ఇచ్చేస్తే మాత్రం కరెక్ట్గా ఒకసారి ఇచ్చేసి వదిలేస్తే దాని యొక్క ఆటోమేటిక్గా ఈ జాబ్ అనేది వర్క్ కంప్లీట్ అయితే జరుగుతూ ఉంటుంది. లోపల జాబ్ వర్క్ అయితే జరుగుతూ ఉందన్నమాట. ఈ రకంగా ఆటోమేటిక్గా అవే టూల్స్ చేంజ్ అవుతూ ఉంటుంది. దీనికి 7 టూల్స్ ఉంటాయి అన్నమాట. వాటిని బట్టి ఇది ఏం కావాలో ఏంది అనేది ఒక సిఎన్సి దాని ఇచ్చిన డయామీటర్ ఇప్పుడు ప్రజెంట్ థ్రెడ్డింగ్ జరుగుతూ ఉందన్నమాట. ఇప్పుడు మరిన్ని విషయాలు అన్నని అడిగి తెలుసుకుందాం. ఇది వచ్చేసి సిఎన్సి మిషన్ అనమాట. ఇది మాన్యువల్గా డైరెక్ట్ ఇచ్చేయాలన్నమాట. దీనికి ఎంతవరకు అయితే జాబ్ను బట్టి దాని డయామీటర్ కానీ లేకుంటే ఎట్లాంటి అంటే తీసుకున్న జాబ్ను బట్టి అనమాట. ఇప్పుడు ఆల్రెడీ వర్క్ అయిపోయిన జాబు ఇప్పుడు ఇది ఉందా? దీనికి ఓన్లీ ప్రొడక్షన్ నడుస్తుంది. థ్రెడ్ అనేది అవుతుంది. ఇది అనేది ఇలా థ్రెడ్డింగ్ అనేది నడుస్తుంది చూడండి. దీంట్లో థ్రెడ్డింగ్ ఒకసారి వేసేస్తే ఇలా చెక్ నెట్లో తిరగడానికి సిఎన్సి టర్నింగ్లో థ్రెడ్డింగ్ అనేది ఇప్పుడు కంప్లీట్ చేస్తాం మనం. దీంట్లో ఎంతవరకు చేస్తారన్న? దీంట్లో అప్ టు 300 డయామీటర్ మనం చేస్తాం జాబ్. అంటే ఎన్ని టైప్ ఆఫ్ ఎక్విప్మెంట్స్ చేస్తారు? ఎనీ టర్నింగ్ వర్క్ అనేది దీని మీద పాసిబుల్. అది ఎలాంటి జాబ్ అయినా కానీ అప్ టు 300 డయామీటర్ వరకు దీంట్లో మనం టర్నింగ్ చేసుకోవచ్చు. టర్నింగ్ కానీ థ్రెడ్డింగ్ కానీ ఫినిష్ టర్నింగ్ కానీ ఏదైనా దీని మీద చేసుకోవచ్చు మనం.